కార్యక్రమానికి హాజరయ్యాం. ముందుగా దేశ సేవలో నిరంతరం శ్రమిస్తున్న ప్రతి హోంగార్డ్ సోదర సోదరీమణులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హోంగార్డ్స్ అంటే కేవలం ఒక విభాగం కాదు, అది సమాజ సేవకు, శాంతి భద్రతలకు ఒక దృఢమైన మద్దతు. మన దేశ సరిహద్దుల్లో సైన్యంతో పాటు మన రాష్ట్రంలో పోలీసులు మరియు ఇతర విపత్తు నిర్వహణ సంస్థలతో మీరు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. మరియు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మీరు పోషిస్తున్న పాత్ర అసాధారణమైనది. గడిచిన సంవత్సరంలో ఎన్నికల బందోబస్తు సమయంలో, ముఖ్యమైన పండుగల వేడుకలలో నిర్వహణలో, లేదా ఇంతకుముందు జరిగిన కఠినమైన కోవిడ్-19 పరిస్థితుల్లో మీ కృషి అనితర సాధ్యం. ట్రాఫిక్ నియంత్రించడంలో, రాత్రిపూట గస్తీ నిర్వహించడంలో మరియు విపత్తు సంభవించినప్పుడు ముందుండి ప్రజలను రక్షించడంలో మీరు చూపిన చొరవ, బాధ్యత గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాయి. మీ ప్రతిచర్య, వేగం, నిస్వార్థ సేవకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. స్వచ్ఛందంగా, నిస్వార్థంగా మీరు అందిస్తున్న సేవకు జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. హోంగార్డ్ ఆర్గనైజేషన్స్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవడం ఎంతైనా అవసరం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడ్ కింగ్డమ్లోని స్థానిక రక్షణ కోసం హోంగార్డ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, పౌర సంస్థను స్థాపించారు. భారతదేశంలో అల్లర్లు మరియు సామాజిక మత అల్లర్లు నియంత్రించడంలో పోలీసులకు సహకరించేందుకు 1946 డిసెంబర్ 6న ముంబైలో హోంగార్డ్స్ని ఏర్పాటు చేశారు. తర్వాత శాంతి భద్రతల నిర్వహణ మరియు వరదలు, అగ్ని ప్రమాదాలు, కరువులు వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో పోలీసులకు అనుబంధంగా పనిచేసే స్వచ్ఛంద పౌర దళం అనే భావనను పలు రాష్ట్రాలు అంగీకరించాయి. ఉదాహరణకు పరాంతి రక్షాదళ్, వెస్ట్ బెంగాల్ విలేజ్ బ్లాక్ మరియు సివిక్ గార్డ్స్ వంటి స్వచ్ఛంద పౌర దళాలు ఉన్నాయి. 1962 చైనా దాడుల అనంతరం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఉన్న అప్పటి స్వచ్ఛంద సంస్థలను ఒకే సంస్థగా మార్చుతూ అన్ని అఖిల భారత స్వచ్ఛంద దళాలను భావన మరియు స్వభావం పరంగా పూర్తిగా స్వచ్ఛందత్వం కలిగిన హోంగార్డ్స్ అనే సంస్థలో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అట్లాగా 1962లో మన హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ పుట్టుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్స్ ఆఫీసుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్తో పాటు బ్లూ కోల్స్లో మన హోంగార్డ్ ఆఫీసర్స్ సేవలు అందిస్తున్నారు. అలాగే గస్తీ నిర్వహణ, కార్డన్ అండ్ సెర్చ్, వాహనాల తనిఖీలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు అందిపుంచుకుంటూ బందోబస్తు నిర్వహణ మరియు క్రిమినల్ కేసుల్లో ఛేదించడంలో హోంగార్డ్ ఆఫీసర్ల పాత్ర గుర్తించదగినది. మన రాష్ట్రాల్లో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ద్వారా ఆగతాయిలు, ఈవ్ టీజింగ్ నుండి, ఒంటరి మహిళపై దాడుల నుండి కాపాడటంలో, మహిళలకు రక్షణలు నిలిపించి వారిలో ధైర్యం నింపడంలో మహిళా హోంగార్డ్ ఆఫీసర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనది. వీటితో పాటు సమాజ నిర్మాణం మరియు శాంతి భద్రతల కొరకు తమకున్న కళా నైపుణ్యాన్ని కళా బృందాల ద్వారా
ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు తొలగిస్తూ డ్రగ్స్, అసాంఘిక శక్తులను, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగిస్తూ వాటి నుండి తప్పించుకునేలా అవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడానికి సేవలు అందిస్తున్న మన హోంగార్డ్ ఆఫీసర్లందరికీ అభినందనలు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూనే చాలామంది మన హోంగార్డ్ ఆఫీసర్స్ సమాజ సేవ కూడా చేస్తున్నారు. వారందరికీ మన అభినందనలు తెలియజేస్తున్నాం. మన నిజామాబాద్ కమిషనరేట్లో ఇప్పటి వరకు 6 హోంగార్డ్స్కు మెడికల్ గ్రాంట్ కింద 10,000 రూపాయలు చొప్పున 60,000 మంజూరు చేయడమైంది. అదేవిధంగా మ్యారేజ్ గ్రాంట్స్ మరియు ఎడ్యుకేషన్ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతోంది. నిజామాబాద్ కమిషనరేట్ కామారెడ్డితో బైఫర్కేషన్ అయినప్పటికీ పేరెంట్ ఆర్గనైజేషన్ నిజామాబాద్గా కంటిన్యూ అవుతుంది. ఆ టైంలో అనుకోని పరిస్థితుల్లో కాలం చేసిన 20 మంది హోంగార్డ్స్కి, సహజ మరణం చెందిన 16 మంది హోంగార్డ్స్కి కుటుంబాలకి ఫినరల్ ఛార్జెస్ కింద 10,000, వెల్ఫేర్ గ్రాంట్స్ కింద 15,000 అందజేయడం జరిగింది. అట్లానే ప్రమాదంలో మరణించిన కుటుంబాలకి ఫినరల్ ఛార్జెస్ 10,000, వెల్ఫేర్ గ్రాంట్స్ 20,000 చొప్పున మంజూరు చేయడంతో పాటు సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద ఒక్కొక్కరికి 5 లక్షల ప్రభుత్వం నుండి రావాల్సిన ఇంకా 3 ప్రాసెస్ చేయడం జరిగింది. యూనిఫామ్ అలవెన్స్ 2024-25లో మరియు 2025-26లో 7,500 చొప్పున ప్రతి ఒక్క హోంగార్డు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుండి హోంగార్డు వారి రోజువారీ జీతభత్యం 921 రూపాయల నుండి 10,000 రూపాయలకి పెంపించబడింది. పరేడ్ అలవెన్స్ నెలకు 100 నుంచి 200 రూపాయలుగా పెంచబడింది. సహజ మరణాలు మరియు ప్రమాదాల్లో మరణించిన హోంగార్డ్స్కి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ద్వారా చెల్లించబడుతుంది. దీంతోపాటు మన ప్రభుత్వం దగ్గర పరిశీలనలో ఉన్న కొన్ని అంశాలు కూడా తెలియాలి. హోంగార్డ్స్ నియామకాలు చాలా సంవత్సరాల నుంచి ఆగున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం ప్రస్తుతం మొదలు పెట్టడానికి పరిశీలనలో ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మన హోంగార్డ్ సోదరి మనలందరికీ వారి కుటుంబ సభ్యులకు కూడా తీసుకొచ్చే దాంట్లో మన సీనియర్ ఆఫీసర్స్ ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళారు. తొందరలో అది కూడా అవ్వబోతుంది. అట్లానే డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్లు అర్హులైన హోంగార్డ్స్కి ఈ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ను అందించే ప్రస్తావన కూడా ప్రభుత్వం దగ్గరికి పంపించడం జరిగింది. వారి పరిశీలనలో ఉంది. హోంగార్డ్స్ సంక్షేమ కార్యక్రమ చర్యలు. హోంగార్డ్ సంక్షేమం కోసం హోంగార్డ్స్ సంస్థ మరియు HDFC బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్తో సమన్వయం చేసి డైలీ డ్యూటీ అలవెన్స్ ఖాతాలతోనే వైద్య బీమా సౌకర్యాన్ని అనుసంధానం చేస్తూ దాన్ని పొందే విధానాన్ని సులభతరం చేయడానికి ప్రాసెస్లో ఉంది. 2 బ్యాంకులు కూడా ఈ అభ్యర్థనను ఆమోదించాయి. హోంగార్డ్స్ కోసం ప్రత్యేక బీమా ప్రయోజనాలు అందించే స్కీమ్ను ప్రవేశపెట్టాయి. 33 లక్షల వైద్య బీమా మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత 10,000 రూపాయల అవుట్ పేషెంట్ చికిత్స సౌకర్యం, తర్వాత 2 ఫుల్ బాడీ చెకప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.